హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రామ్ పోతినేని కెరీర్లోనే హైయెస్ట్ బిజినెస్ డబుల్ స్మార్ట్కు జరిగింది. ఈ మూవీకి థియేట్రికల్ ప్లస్ నాన్ థియేట్రికల్ బిజినెస్ మొత్తం ఎంత జరిగింది అన్న వివరాలు పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. రామ్ పూరి జగన్నాథ్ కలయికలో వస్తున్న మూవీ డబుల్ స్మార్ట్. ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లోకి రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా రేంజ్లో 5 భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మూవీ మేకర్స్. రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఇక ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా వస్తున్న మూవీ కారణంగా డబల్ స్మార్ట్ పైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మణిశర్మ చాలా కాలం తర్వాత బెస్ట్ సాంగ్స్ ఈ చిత్రానికి ఇచ్చినట్లు తెలుస్తోంది. మాస్ యాక్షన్ కమర్షియల్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయడానికి మూవీ టీం ప్లానింగ్ చేస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి 55 కోట్లకు అన్ని భాషలకు కలిపి కొనుగోలు చేశారట. ఇప్పుడు నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ఈ సినిమాకి ఏకంగా 76 కోట్లు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా పూరి జగన్నాథ్ టీంకు వచ్చినట్లు సమాచారం. ఇక సౌత్లో అన్ని భాషల డిజిటల్ రైట్స్ అన్నీ కలిపి 33 కోట్ల భారీ మొత్తానికి ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసిందట. హిందీ శాటిలైట్ డిజిటల్ రైట్స్ కలిపి 35 కోట్లకు బిజినెస్ జరిగిందట. ఇక ఆడియో రైట్స్ను 8 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మొత్తం నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా పూరి టీంకు 76 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. పెట్టిన పెట్టుబడి మొత్తం దాదాపు నాన్ థియేట్రికల్స్ ద్వారానే రికవరీ అయినట్లు తెలుస్తోంది. అంటే మేకర్స్ టేబుల్ ప్రాఫిట్లోనే సేఫ్ జోన్లోనే ఉన్నారని చెప్పవచ్చు. రామ్ పోతినేని కెరీర్లోనే హైయెస్ట్ బిజినెస్ డబుల్ స్మార్ట్కు జరిగింది. థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ కలిపితే మొత్తం 130 కోట్ల వరకు లెక్కలు తేలాయి. అంతకుముందు రామ్ కెరీర్లో స్కంద మూవీ పైన హైయెస్ట్ బిజినెస్ జరిగింది. ఆ సినిమా బిజినెస్ డీల్స్ని మొత్తం డబుల్ స్మార్ట్ బ్రేక్ చేసింది. ఇక ఈ సినిమాతో 100 కోట్ల కలెక్షన్స్ అందుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాడంట రామ్. అదే జరిగితే రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా డబుల్ స్మార్ట్ సినిమా నిలుస్తోంది. ఆగస్టు 15న రిలీజ్ కాబోయే డబుల్ స్మార్ట్ సినిమాకు పోటీగా మిస్టర్ బచ్చన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే హిందీలో కూడా కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో ఏ మూవీ బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందో చూడాలి మరి. అదండి డబుల్ స్మార్ట్ మూవీ థియేట్రికల్ బిజినెస్ వివరాలు. ఇక ఈ మూవీతో రామ్ 100 కోట్ల క్లబ్లో చేరతాడో లేదో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.